హలో అండి, అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే గుర్తొచ్చే వాటిలో గంగిరెద్దులు కూడా ఒకటి. ఈరోజు ఒక గంగిరెద్దును తీసుకుని వచ్చారు హాస్పిటల్కి. దానికి ముక్కు పక్కన చర్మం గట్టిపడిపోయి నల్లబడింది. చూస్తే మ్యాగోటెడ్ ఉండే. ఇది కూడా క్లీన్ చేస్తాను. ఇది ఫ్రెష్ ఉండే. అయితే నిన్నటి వరకు బాగానే ఉంది అన్నారు. అయితే ఏం గుచ్చుకుందో ఎలా జరిగిందో తెలీదు అన్నారు. సో క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తాను, తర్వాత ఇంజెక్షన్స్ చేస్తాను. దీనికి చాలా ప్రదర్శనలు ఉన్నాయంట. తొందరగా తగ్గిపోవాలి, కొంచెం చూడండి, తొందరగా తగ్గిపోయేలా ఇంజెక్షన్ చేయండి అన్నారు. అలాగే అని చెప్పి పెయిన్ కిల్లరు, యాంటీబయాటిక్, ఎవిలు, అలాగే ఐవర్మెక్టిన్ కూడా చేశాను. మేము ఎంత చేసినా మీరు కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే డ్రెస్సింగ్ చేస్తూ ఉండండి. ఇది ప్రదర్శనలో ఉన్నా సరే బ్రేక్ ఇచ్చినప్పుడు డ్రెస్సింగ్ చేస్తూ ఉండండి అని చెప్పాను. వీళ్ళకి వీటి మీదే జీవనాధారం కదా. మామూలుగా ఈ గంగిరెద్దులను దేవుడికి సమర్పిస్తారు, అదే వెంకటేశ్వర స్వామికి సమర్పించేస్తారు. వీటిని వెంకన్న బాబు అని పిలుస్తారు. ఒక 3 days దీనికి డ్రెస్సింగ్ చేస్తూ ఇంజెక్షన్స్ చేయాలి. మీకు కుదురుతుందా? మరి ఊరూరు తిరుగుతారు కదా అంటే, మేము ఒక 3 days ఇక్కడే ఉంటాము, వస్తామండి అని చెప్పారు. ఇది నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి చూశాను, బాగానే డ్రెస్సింగ్ చేసుకున్నారు, పురుగులు ఏం పట్టలేదు. ఒకసారి క్లీన్ చేసేసి ఇంజెక్షన్స్ చేసేసాను. తర్వాత ఆయన అంటున్నారు, దాంతో నీకు వీళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేశారు కదా, వాళ్ళు బాగుండాలి అని వాళ్ళని ఆశీర్వదించు, దానికి గుర్తుగా ఇలా నువ్వు ఒక కాల్ని మెట్టు మీద వేయి అన్నారు. సేమ్ అది అలానే చేసింది. తర్వాత వాళ్ళకి నమస్కారం చేయంటే భలే కూర్చుని చేసేసింది. ఇలా ఈ గంగిరెద్దులను సంక్రాంతి పండగ టైంలోనే మనం చూస్తూ ఉంటాము. అలాగే కోనసీమలో ఎక్కువగా చూస్తాము. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. మూగ జీవాలకు సేవ చేయడం అనేది చాలా అదృష్టం. అందులోనూ ఇట్లా దేవుడికి సమర్పించిన వాటికి ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంకా ఇంకా అదృష్టం. అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత దీనిని పాపం ప్రదర్శన కోసము చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.